నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం, రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు. వెలువడని కొత్త రేషన్ కార్డుల అధికారిక ఉత్తర్వులు, సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరిక. పట్టణంలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిన మున్సిపల్ అధికారులు, భారీ క్రేన్ సాయంతో ఆక్రమణల తొలగింపు. యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయంలో ఈ నెల 7వ తేదీ మెగా రక్తదాన శిబిరం, వెల్లడించిన చర్చి పాస్టర్ బ్రదర్ నందమూరి కృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని సెకండ్ల పాటు బుధవారం ఉదయం భూమి కంపించింది. ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. విజయవాడ, గుంటూరు, నరసరావుపేటలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని చోట్ల నిమిషం పాటు స్వల్పంగా భూమి కంపించింది. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. బుధవారం ఉదయం 7:27 ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం 7:28 భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. భూకంపం దెబ్బకు కుర్చీలో కూర్చున్న ప్రజలు సైతం కింద పడిపోయారు. దీంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరీంనగర్, విద్యానగర్లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్లో సైతం స్వల్పంగా భూకంపం వచ్చింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పట్టణంలోని 33వ వార్డులో పార్టీ శ్రేణులు విస్తృతంగా చేపట్టారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యత్వం తీసుకున్న వారు ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా 2 సంవత్సరాల పాటు వర్తిస్తుందని పార్టీ నేతలు వార్డులోని ప్రజలకు ఈ సందర్భంగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండ వీరయ్య, వార్డు అధ్యక్షులు మూకిరి వీరాంజనేయులు, పట్టణ ఐటీడీపీ అధ్యక్షులు అమరామణి కుమార్, బూత్ కన్వీనర్ సురేష్ పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలంలోని మానుకొండవారిపాలెం పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం నందు పాలు పోసే పాల ఉత్పత్తిదారుడు కాసు పేరెడ్డి ఈ నెల 1వ తేదీన మృతి చెందారు. అయితే సంఘం డైరీ తరపున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. పేరెడ్డి మృతి చెందిన నాడు 10,000 రూపాయలు అందజేయగా బుధవారం మరో 50,000 రూపాయల చెక్కును నరసరావుపేట ఫిల్లింగ్ సెంటర్ మేనేజర్ నరేష్ బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 11వ వార్డు అధ్యక్షులు కె వీరారెడ్డి, సంఘం డైరీ డైరెక్టర్ పావులూరి శ్రీనివాసరావు, పాల కేంద్రం అధ్యక్షులు కాసు నర్సారెడ్డి, వాటర్ వర్కర్స్ అధ్యక్షులు ఎన్ పోల్రెడ్డి, కేంద్రం సెక్రటరీ టెస్టర్ శివారెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాప్అవుట్స్ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్లో వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. సంకల్ప్ ద్వారా
చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆయా కళాశాలల లెక్చరర్లు సిబ్బందిని కేర్ టేకర్స్గా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే మెగా పీటీఎం సమావేశాలకు హాజరు కావాలని ఆయన తెలిపారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్భాటాలకు తావివ్వద్దని స్పష్టం చేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించే మెగా పీటీఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తాను కూడా హాజరు కానున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగుపరిచేందుకు 100 రోజుల ప్రణాళికను అమలు చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కేజీ టు పీజీ కరికులం ప్రక్షాళనపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్, సామాజిక బాధ్యత పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా చిన్నతనం నుంచే బాలలు, బాలికలు సమానమేనన్న భావన కలిగించేలా లింగ సమానత్వం, సివిక్ సైన్స్పై అవగాహన పెంపొందించాలని తెలిపారు. విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్ను అలవర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల విద్యకు గొడ్డలి పెట్టులా గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117ను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెరుగైన విధానం అమలుకు గ్రామస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని, ఈ సమావేశాలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. స్కూల్ మైదానాలను జాబ్ మేళాలకు మినహా ఎటువంటి కార్యకలాపాలకు ఇవ్వరాదని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతిక శుక్ల పాల్గొన్నారు. ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికార ఉత్తర్వులు వెలువడలేదని, యూట్యూబ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఓ సచివాలయం వద్ద సిబ్బంది నోటీసులు అంటించారు. డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందనే విషయంపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు ఎక్కడ ఓపెన్ కాకుండా చేసిన గత ప్రభుత్వం పాత కార్డులు తొలగించి వారి స్థానంలో కొత్త కార్డులు ఏర్పాటు చేసిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తారని సమాచారం. చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కనున్న చిన్నపసుమర్రు అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రీతిపాత్రమైన బుధవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి మాల ధరించిన భక్తులు విశేషంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నాగపేరు జగన్మోహన్ రావు మాట్లాడుతూ అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిత్యం జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ఓగేరు నదికి దక్షిణం వైపు వేయించేసి ఉన్నటువంటి మన అయ్యప్ప స్వామి దేవస్థానం నందు విజయదశమి నుండి ప్రారంభించబడినటువంటి మాలా
మాలాధారణ భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయముగా కొనసాగుతుంది. ఈ విధముగా మకర సంక్రాంతి వరకు అంటే జనవరి 14వ తారీఖు వరకు కొనసాగుతుంది. అదేవిధంగా మండల మహోత్సవం ప్రారంభం నుండి అంటే నవంబర్ 17వ తారీఖు నుండి జనవరి 14వ తారీఖు వరకు సాయంత్రం పూట భిక్ష వితరణ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అంటే మధ్యాహ్నం పూట సర్ది సాయంత్రం పూట భిక్ష వితరణ కార్యక్రమం కొనసాగుతుంది మాలాధారణ భక్తులందరికీ. అదేవిధంగా ప్రతి బుధవారము విడి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ శాస్త్రంగా నిర్వహించడం జరుగుతుంది. గత 3.5 సంవత్సరాల కాలం నుండి దాతల యొక్క సహాయ సహకారాలతో ప్రతి బుధవారము అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా దాతల యొక్క సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాము. కాబట్టి దిగ్విజయంగా కొనసాగించాలంటే ఇంకా దాతల అవసరం ఉంది. ఎవరైనా దాతలు సహకరించాలనుకుంటే మా దేవస్థానం కమిటీ వారికి సహకరించి తగు రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఎడ్లపాడు మండలం గుడ్ షెఫర్డ్ యునైటెడ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని తిమ్మాపురంలో ఉన్న యెహోవా ఈరే ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు స్థానిక శాంతి నిలయం పాస్టర్ బ్రదర్ క్రిస్టర్ పాల్గొని ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు. క్రీస్తుని కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్ అన్నారు. తొలుత కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సందర్భంగా గుంటూరుకు చెందిన బుసి ప్రసాద్ రావు దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో ఫెలోషిప్ అధ్యక్షులు ప్రత్తిపాటి ఎలిషా, కార్యదర్శి ఇమ్మానియలు, ప్రత్తిపాటి యోహాను, ట్రెజరర్ అల్లడి కరుణానిధి, జీవన్ పాల్, మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పాస్టర్లు, విశ్వాసులు పాల్గొన్నారు. జాతికి అనుగ్రహించిన యేసు ప్రభు వారికి ఒక్కసారి చేతులెత్తి సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. మానవ జాతందరికి యేసు శాంతి కలుగునుగాక. యేసయ్య ద్వారా క్షమాపణ కలుగునుగాక. యేసయ్య ద్వారా ప్రతి ఒక్కరూ పరలోకమునకు చేరుదుముగాక. యేసు ప్రభు యొక్క రాజ్యంలో ప్రతి మనిషి చేర్చబడుదురుగాక. కుల మతాలు నశించునుగాక. ఇది కులము కాదు, మతము కాదు. మానవ జాతి అంతట్లో ఒకడే పరిశుద్ధుడు, ఆయన యేసు. ఆ పరిశుద్ధత వలె మనం కూడా పరిశుద్ధులు. ఎవరో ఒక ఆయన నన్ను అడిగారు, పాస్టర్ గారు అడిగారు, అయ్యారు యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని నేను చెప్తుంటే చాలా మంది అంటున్నారు, మీ యేసు ప్రభుది ఏంటంటే గొప్ప, ఆయన శిలువ మీద నుంచి 2 మేకులు కూడా పీక్కోలేకపోయాడు, ఆయన అందరూ కొడుతుంటే కొట్టించుకున్నాడు, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు, ఆయనే మరణం తప్పించుకోలేకపోతే మిమ్మల్ని ఎక్కడ మరణం నుంచి తప్పిస్తాడని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారండి అని చాలా మంది నన్ను అడిగారు. నేను అన్నాను, నువ్వు బైబిల్ పాప క్షమాపణ ఇవ్వగలిగిన పరిశుద్ధుడి అవసరం కలిగినప్పుడు, మనుషులు ఎవరు పాప క్షమాపణని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వస్తువులేవి పాపములను కడిగే పరిస్థితుల్లో లేనప్పుడు, దేవుడే శరీరధారిగా లోకమునకు దిగి వచ్చి మానవ జాతి పాప పరిహారం కొరకు తాను ఒక శరీరాన్ని ధరించుకోవాల్సిన అవసరం వచ్చింది కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం భూమికి అవసరమైంది. అంచేత ఆయన మానవ జాతిలోనే పుట్టడానికి కారణం మానవుని యొక్క పాప పరిహారం కొరకు మానవుని రక్తము వలె ఆయన కూడా రక్తమాంసము గలవాడే ఉండాలి కాబట్టి మనిషిలాగా పుట్టాడు. కానీ ఆయన మానవుడు కాదు, మానవ ఆకారాన్ని ధరించిన పరమాత్ముడు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆత్మ శరీరాన్ని ధరించుకొని వచ్చింది. మరలా శరీరాన్ని విడిచి ఆ అక్షయమైన దేహంతో ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఆ శరీరం రూపాంతరం చెందినట్లే మానవ జాతి అంతా రూపాంతరం చెందడం ఎలాగో యేసు ప్రభువారు మానవ జాతికి నేర్పించాడు. యేసు ప్రభువారు అంటే మతము కాదు, యేసు ప్రభువారిని అనుసరించే వారికి కులము లేదు.
పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు ప్రారంభమైంది. బుధవారం ఉదయం టౌన్ ప్లానింగ్ అధికారిని సుజాత ఆక్రమణలను తొలగించే ప్రక్రియ స్వీకారం చుట్టారు. ఎన్ఆర్టీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి రిజిస్టర్ ఆఫీస్ వరకు ప్రధాన మురుగు కాలువను ఆధారం చేసుకుని అక్రమ కట్టడాలను ప్రొక్లైనర్ సాయంతో తొలగించారు. ఈ ప్రక్రియలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా కొందరు ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగించడం గమనించవచ్చు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. గతంలో ఆల్రెడీ ఆక్రమణలు తొలగించారు, కానీ మళ్ళీ యాసిడ్గా ఆక్రమణలు పెట్టేయడం జరిగిందండి. ఇది ట్రాఫిక్ చాలా అంతరాయంగా ఉంది, ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున పట్టణంలో చాలా ఆక్రమణలు ఉన్నాయండి. దీనిలో భాగంగా ఎక్కడైతే గవర్నమెంట్ స్థలంలో ఆక్రమణలు మన డ్రైన్ వరకు ఉన్నాయో ఆ ఆక్రమణలన్నీ తొలగించడం జరుగుతుంది. మనకి ఎన్ఆర్టీ సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు మనకి ఎన్ఆర్టీ సెంటర్ నుంచి పట్టణంలో అన్ని కూడలిలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ కూడా మేము తొలగించి దానికి మార్కింగ్ ఇచ్చి హద్దులు అనేవి నిర్ణయించడం జరుగుతుందండి. మేము హద్దు అనేది పోలీసు ద్వారా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసు ద్వారా మేము కలిసి ఆ హద్దుల వరకు మాత్రమే హద్దులు ఉండాలి, హద్దు దాటి రాకూడదండి. మాకు కూడా పట్టణ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాను. పట్టణంలో ప్రతి ఎంక్రోచ్మెంట్ ప్రతిదీ కూడా మేము తీస్తామండి. ఇక్కడ పెద్ద చిన్న తరహా లేదు. ఆక్రమణలు అనేవి అందరికీ కూడా తొలగించడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. పట్టణంలోని పురుషోత్తమపట్నం బైపాస్ మార్గంలో ఉన్న యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయంలో ఈ నెల 7వ తేదీ శనివారం 11వ మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు చెస్ట్ పాస్టర్ బ్రదర్ నందమూరి కృష్ణ తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చునన్నారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ వైద్యులు ఈ శిబిరాన్ని పర్యవేక్షిస్తారన్నారు. ఎందరికో ప్రాణాలు నిలిపే శిబిరంలో ప్రేరేపించబడిన వారు రక్తదానం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రత్నకుమార్, యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చిలకలూరుపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. గతించిన 10 సంవత్సరాలుగా మన శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో రక్తదాన శిబిరాన్ని ఈ డిసెంబర్ నెలలో మరి క్రిస్మస్ సందర్భంగా జరిగించడం జరుగుతూ వస్తుంది. ఈ కార్యక్రమంలో మరి గత 10 సంవత్సరాలుగా వేలాది మంది వచ్చి రక్తదానం చేశారు. ఇప్పటి వరకు రక్తదానం చేసిన దాతలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 11వ వార్షిక రక్తదాన శిబిరాన్ని ఈ డిసెంబర్ నెల 7వ తారీఖు శనివారం ఉదయం 9 గంటలకు మన చిలకలూరుపేటలో పురుషోత్తమపట్నం బైపాస్ రోడ్లో ఉన్న యేసుక్రీస్తు దివ్యశాంతి నిలయం ప్రార్థనా మందిరంలో మరి ప్రతి సంవత్సరం లాగానే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విధాన సంస్థ ద్వారా మరి బ్లడ్ని సేకరించి ఈ రక్తాన్ని అనేక మందికి పంపిణీ చేయడం జరుగుతుంది. రక్తదానము అంటే ప్రాణదానం. మనము ఒక్కసారి చేసేటువంటి రక్తదానం
ముగ్గురి ప్రాణాలను ఆపదలో కాపాడుతుంది. మనకి ఏ విధమైన ఖర్చు లేకుండానే ఎదుటివారి యొక్క ప్రాణాన్ని కాపాడేటువంటి మహత్తరమైన ఈ కార్యక్రమంలో మీరు తప్పకుండా పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే 18 సంవత్సరాలు నిండిన ఏ ఒక్కరైనా కూడా, స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ రక్తదానంలో పాల్గొనవచ్చు. మరి చిలకలూరుపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనండి, రక్తదానం చేయండి, మీరు ప్రాణదాతలు కండి. మీరు చేసేటువంటి మహత్తరమైన కార్యం దేవుడికిని మరి సమాజానికి కూడా ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ నమస్కారం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా తెలియజేయనిదేమనగా, దైవ సేవకులు శ్రీ నందమూరి కృష్ణ గారి ఆధ్వర్యంలో దివ్యశాంతి నిలయంలో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రక్తదాన శిబిరంలో మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పాల్గొనవలసిన వారందరూ ఆసక్తిగా సమయానికి రండి. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీ సహాయ కార్యక్రమాలు అందించాలని కోరుతూ ఉన్నాం. అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని అంటారు, వాస్తవమే. ఆహారం మనం స్వీకరించాలన్నా కూడా మనం ప్రాణంతో ఉండాలి. కనుక ప్రాణదాతలు కండి, ఈ రక్తదానం యొక్క విలువను అందరికీ చాటి చెప్పండి. దేవుడు మీకు సహాయం చేయును గాక. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.